ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసిన తర్వాత ఆయన 3 పగళ్ళు 3 రాత్రులు సమాధిలో ఉంచబడ్డాడు. 3వ దినాన ఉదయమున పేతురుకి మరియు యోహానికి ఆయన సమాధి ఖాళీగా ఉందని చెప్పబడినప్పుడు వారు ఆ ఖాళీ సమాధి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆ ఖాళీ సమాధిని చూచినటువంటి పేతురు ఆశ్చర్యపోయి విచారంతో ఏం జరిగిందో అనుకుంటూ తిరిగి వెళ్ళాడు. కానీ అదే ఖాళీ సమాధిని చూచినటువంటి యోహాను ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు శిష్యులతో చెప్పిన మాటల యందు విశ్వాసం ఉంచెను. ప్రభువారు ప్రవక్తల ద్వారా తన మరణాన్ని గురించి మరియు పునరుద్ధానం గురించి వారు పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి ప్రవచనాలను శిష్యులకు చెప్పాడు. నేడు కూడా యేసుక్రీస్తును గురించి ఆయన సువార్తను గురించి ప్రకటించబడుతూ ఉన్నప్పుడు దాని విషయంలో కూడా 2 రకాల ఫలితాలు ఉంటూ ఉన్నాయి. కొందరు యేసుక్రీస్తును గురించినటువంటి విషయాలు విని ఆశ్చర్యపోతారు, కానీ విశ్వాసం ఉంచరు. దానివల్ల వారు రక్షించబడరు. మరికొందరు సువార్త విని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన తమ ప్రభువుగాను మరియు రక్షకుడిగాను స్వీకరిస్తారు. అలాంటి వారు రక్షించబడతారు. మరి మీరు ఏ గుంపులో ఉన్నారు? నిర్ణయం మీకే విడిచిపెడుతూ ఉన్నాం.